రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ హత్యకు నిరసనగా ముఖ్య కూడలిలో దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. హంతకులను వెంటనే అరెస్టు చేయాలని, కులాంతర వివాహాలు చేసుకునే వారికి భద్రతగా కొత్త చట్టాన్ని తేవాలని, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారమే దర్యాప్తు చేయాలని, హత్యలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీన్ని ఎంఆర్పీఎస్ మరియు దళిత సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు స్వతంత్ర భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు గడిచిన కులం పేర పాశవిక హత్యలు జరుగుతున్నాయంటే, ప్రేమ పేరుతో పరువు హత్యలు జరుగుతున్నాయంటే ఇది పాలకుల యొక్క వైఫల్యం అనే విషయాన్ని స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. ఈ రోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ రోజు అత్యంత పాశవికంగా ఈ ఘటన జరిగిందనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఈ రోజు ప్రేమించడమే నేరం అయిపోయింది. దళితుల మీద కులం పేరుతో దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అదే విధంగా ఈ ఘటనకు సంబంధించిన విషయంలో హత్య చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ హత్య చేసిన వాళ్ళను తక్షణమే కఠినంగా శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ హత్య జరిగిన వెంటనే హత్యా నేరంతో సరిపెట్టకూడదు. హత్యా నేరంతో పాటు ఈ ఘటన మీద తక్షణమే SC/ST అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలి. ఆ హత్య చేసిన దుండగులు ఎవరైతున్నారో వాళ్ళ మీద క్రిమినల్ చట్టాలు నమోదు చేసి కఠినంగా శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు రాజశేఖర్ హత్యను మేము వ్యక్తులు చేసిన హత్యగా మేము భావిస్తలేము. వాళ్ళు పాత్రదారులు మాత్రమే అరెస్టు చేయడం జరిగింది. పాత్రదారులు కాదు, ఖచ్చితంగా ఈ ఘటన వెనుక, ఈ హత్య వెనుక అసలైన సూత్రధారులు ఉన్నారని మాకు స్పష్టంగా కనబడుతున్నది. కాబట్టి పాత్రధారులతో పాటు సూత్రధారులను కూడా గుర్తించి కఠినంగా శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు వాళ్ళ కుటుంబం మొత్తం ఆవేదనకు గురైపోయింది, అనాథలైపోయింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి రాజశేఖర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఈ ఘటనకు సంబంధించిన విషయంలో వారి కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా SC/ST అట్రాసిటీ చట్ట పరిధిలోకి వచ్చే విధంగా ఇల్లు, ఉద్యోగము, అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన ఏవైతే బెనిఫిట్స్ వాళ్ళకు వస్తాయో అవన్నీ బెనిఫిట్స్ ఆ కుటుంబానికి అందజేయాల్సిందిగా మేము గుర్తు చేస్తున్నాం. ఈ రోజు రాజశేఖర్ వాళ్ళ తమ్ముడు చంద్రశేఖర్ కుటుంబానికి కూడా ప్రాణహాని ఉన్నది. కాబట్టి ఆ ప్రాణ జంటకు రక్షణ కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ హత్య మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఎలాంటి తీసుకొని వెళ్ళారు. ఈ విషయాన్ని అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ 100కు ఫోన్ చేశారు. 100కు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు స్పందించి వాళ్ళ యొక్క ఫోన్లు ట్రేస్ అవుట్ చేస్తే అతను దొరికేవాడు. అదే ఒక రాజకీయ నాయకుడు కానీ పెద్దవాళ్ళు అరే కిడ్నాప్ అయితే ఈ విధంగానే పోలీసులు ప్రవర్తిస్తారా? ఇక్కడ ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ దళితుల కోసం చేస్తామని చెప్తాది. 12వ తారీఖు కిడ్నాప్ అయిన ఒక దళితుడు ఈ రోజు వరకు కూడా తేలలేదంటే ఇది పోలీసుల నిర్లక్ష్య వైఖరి, పోలీసుల యొక్క దళితుల పట్ల పోలీసుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ వైఖరి. ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు కూడా స్పందించడం లేదు. ఈ ఎమ్మెల్యే ఇప్పటి వరకు కూడా స్పందించకుండా ఏం చేస్తా ఉన్నాడు అంటే దళితులు ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవడానికి అర్హులు గారా? అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే చంపేస్తారా? ఇది చాలా ఇల్లీగల్. కాబట్టి నేను ACP గారిని, కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ యొక్క పోలీసులు అబ్బాయి యొక్క తండ్రికి పోలీసుల సహకారం ఉందని తేలింది. మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి